అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ. నేను టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. త్వరలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం, మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి, ఈ విధంగా మాట్లాడుతున్నాం. రాజ్యాంగ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీకైనా అధికారం ఇచ్చేదైనా, ప్రతిపక్షం ఇచ్చేదైనా, డిపాజిట్ ఇచ్చేదైనా, గుర్తింపు ఇచ్చేదైనా ప్రజలు ఏదిస్తే అదే తీసుకోవాలి. 2019లో ఒక గొప్ప విజయం ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 2014లో గొప్ప ప్రతిపక్షం ఇచ్చారు. 2012లో మీకు ఒక రాజకీయ పార్టీగా ఒక గొప్ప గుర్తింపు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చింది మీకు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు, మోడీ గారు కాదు, మీకు ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఆ విషయాన్ని మీరు హుందాగా స్వీకరించాలి. గౌరవంగా మీ రాజకీయ పార్టీని నడుపుకోవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు పక్కన పెట్టి అధికార పార్టీ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అని చెప్పడం అనైతిక చర్యగా అభివర్ణిస్తున్నాను. రాజకీయాల్లో ఏదైనా ప్రజల నిర్ణయం తుది నిర్ణయం. అదేవిధంగా 2012లో మీరు పార్టీ పెట్టిన తర్వాత 2014 ఎన్నికల ముందు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు. మీరు ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఏదో ఒక కార్యక్రమం చెప్పుకొని ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంలో తిరుగుతూనే ఉన్నారు, కానీ అసెంబ్లీకి రాలేదు. అదేవిధంగా రాష్ట్ర పరిపాలన అనేది అనేక శాఖల పనితీరు మీద, అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఆ రోజు పరిపాలనకి సంబంధించి ఏ ఒక్క విషయంతో కూడా మీకు అవగాహన లేదు. అందువల్లనే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం సలహాదారులతో రాష్ట్రంలోని ప్రతి శాఖకి సలహాదారులే. ఎంతమంది సలహాదారులు ఉన్నారో కూడా లెక్కలేని పరిస్థితి. ఎన్ని కోట్లు సలహాదారులకు జీతాలు ఇచ్చారో కూడా లెక్కలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నడిచింది. ఇది కరెక్ట్ కాదు. ఈ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది సలహాదారులతో నడిచిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఇంతమంది సలహాదారులతో పార్టీ నడిచింది అనేది వాస్తవం. అది ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కి అవగాహన ఉంటే, పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే ఇలాంటి సలహాదారుల అవసరం ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ, ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ, అలాగే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ఓటింగ్ ఉన్న పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రోజుకి మీకు నేను అన్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అవగాహన అనేది మీరు ఎప్పుడైతే పేపర్ లేకుండా ప్రజా సమస్యల మీద కానీ, ప్రభుత్వ పనితీరు మీద కానీ, ప్రభుత్వం గురించి కానీ, శాఖల మీద కానీ పూర్తి అవగాహనతో ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతారో అప్పుడే మీరు రాజకీయంగా ఎదిగినట్లు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన కనీస ఇది అనేది, నాలెడ్జ్ అనేది అవసరం. అవన్నీ మీరు పక్కన పెట్టి
నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే, ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఎంతసేపటికి గన్మెన్లు ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు. ఏదైనా ప్రజలు ఇచ్చిన తుది నిర్ణయాన్ని, ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించి రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పక ఎంతసేపటికి నాకు అధికార పార్టీ ప్రతిపక్షం ఇవ్వడం లేదు, నాకు ప్రతిపక్షం ఇస్తేనే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పడం అనైతిక చర్యగా ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా మీలో మార్పు వస్తుందని ఊహిస్తున్నాం. మీరు తప్పకుండా ఈరోజు 40% ఓటింగ్తో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తప్పకుండా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో జరిగే చర్చలు వినాలి. మీ సలహాలు, మీ సూచనలు, మీ అనుభవం, మీ పరిపాలన, మీ గొప్ప పరిపాలనలో ఏమేం చేశారనేది చెప్పాలి. ఇవన్నీ చర్చ జరగాలి. ప్రజల్లోకి ఒక మంచి అభిప్రాయం వెళ్ళాలి. ఇది బాధ్యత. ఒక ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ప్రతిపక్ష నేతగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మీ బాధ్యత అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మీరు తప్పక వస్తారని, గౌరవంగా చర్చల్లో పాల్గొంటారని, గౌరవంగా మీరు ఉపన్యసిస్తారని, మీకు తగిన గౌరవం కూడా దక్కుతుందని ఆశిస్తున్నాను. మీరు అసెంబ్లీకి తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.